ఓం శాంతి. మే 6వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, ఈ జన్మలో చేసిన పాప భారం నుండి తేలికగా అయ్యేందుకు తండ్రికి అంతా సత్యంగా వినిపించండి. వెనుకటి జన్మలో చేసిన వికర్మలను యోగాగ్ని ద్వారా సమాప్తం చేసుకోండి. ప్రశ్న: ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యేందుకు ఒకే ఒక చింత ఉండాలి. జవాబు: స్మృతి యాత్ర చేస్తూ తప్పకుండా పావనంగా అవ్వాలి, పవిత్రంగా అవ్వాలి అనే చింత ఉండాలి. ఇదే ముఖ్యమైన విషయం. పవిత్రంగా తయారైన పిల్లలే తండ్రికి సేవాదారులుగా అవ్వగలరు. తండ్రి ఒంటరిగా ఏం చేస్తారు? అందుకే పిల్లలు శ్రీమతాన్ని అనుసరించి తమ యోగ బలం ద్వారానే విశ్వాన్ని పావనంగా చేసి పావన రాజధానిని తయారు చేయాలి. మొదట స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మురళీని విని మళ్ళీ ఇతరులకు వినిపించాలి. చదువుటే కాదు, దానితో పాటు చదివించాలి. కళ్యాణకారులుగా కూడా అవ్వాలి. బ్యాడ్జి సందేశకులకు గుర్తు. దానిని సదా తప్పకుండా ధరించి ఉండండి. రెండవ పాయింట్: విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. తండ్రి దృష్టి ఎలాగైతే ఎప్పుడూ అనంతంలో ఉంటుందో, మొత్తం ప్రపంచమంతా పవిత్రంగా చేసేందుకు కరెంటునిస్తారు. అదేవిధంగా తండ్రిని అనుసరించి వారికి సహాయకులుగా అవ్వాలి. ఈరోజు వరదానము: కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేసే కర్మ బంధన ముక్త భవ. వివరణ: కర్మతో పాటు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంటే ప్రతి కర్మలో స్వతహాగా సఫలత ప్రాప్తిస్తుంది. కర్మయోగి ఆత్మలెప్పుడు కర్మ బంధనంలో చిక్కుకోరు. కర్మ బంధనం నుండి ముక్తులైన వారినే కర్మాతీతులని అంటారు. కర్మాతీతం అంటే కర్మ నుండి అతీతంగా అవ్వమని కాదు, కర్మ నుండి భిన్నం అవ్వడం కాదు, కర్మ బంధనంలో చిక్కుకోవడం నుండి భిన్నంగా అవ్వండి. ఇటువంటి కర్మయోగి ఆత్మలు తమ కర్మల ద్వారా అనేక మంది కర్మలను శ్రేష్టంగా చేసేవారిగా ఉంటారు. వారికి ప్రతి కార్యము మనోరంజనంగా అనిపిస్తుంది, కష్టం అనిపించదు. రోజు బాబా కర్మ బంధనం నుంచి ముక్తి అయ్యే విధి తెలియచేస్తున్నారు. కర్మ యోగం రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. యోగాన్ని వదిలి కర్మ చేయకూడదు, కర్మను వదిలి యోగం కాదు. కర్మ చేస్తూ కూడా యోగయుక్తంగా ఉండాలి. కర్మ యొక్క బంధనంలో బంధింపబడకూడదు. స్లోగన్: పరమాత్మ ప్రేమయే సమయం తెలిపే గడియారం. అది మిమ్మల్ని అమృత వేళలో నిద్ర నుండి లేపుతుంది. పరమాత్మ ప్రేమ ఒక గడియారం లాంటిది. బాబా అంటున్నారు, ఇంకా గడియారం అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఆ పరమాత్మ ప్రేమనే మనల్ని నిద్ర లేపుతుంది. అచ్చా, ఓం శాంతి.